వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జర్నలిస్టులు అప్పుడప్పుడు నోరు పారేసుకోవడం ఇవన్నీ కామన్గానే అవుతాయి. అందులోనూ ఫిల్మ్ జర్నలిస్టులు అయితే ఏమి అడగొచ్చు, ఏమి అడగకూడదు అనేటువంటి ఫిల్టర్స్ కూడా చాలా తక్కువ. కొంతమంది దగ్గర అయితే నోరు పడేసుకుంటూ ఉంటారు. అవి చూస్తూనే ఉంటాం, వైరల్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటివన్నీ అవ్వకూడదు అని చెప్పి తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేశారు. దాంట్లో ఇప్పుడు మళ్ళీ ఇంకొక కొత్త వివాదం వచ్చి పడింది. దానికి సంబంధించి ఒక లేఖ రిలీజ్ చేశారు. డియర్ మెంబర్స్, తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ సభ్యుల సంక్షేమమే ధ్యేయంగా ఏర్పడినటువంటి సంస్థ తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ TFJA. సంస్థ గౌరవం, విలువలు మరియు సభ్యుల మనోభావాలను కాపాడడం ప్రతి సభ్యుడి బాధ్యత. సంస్థకు అపవాదు తెచ్చే లేదా తోటి జర్నలిస్టుల గౌరవాన్ని తీసే చర్యలను TFJA ఎట్టి పరిస్థితులను ఉపేక్షించదు. జర్నలిస్టులపై కించపరిచే విధంగా పోస్టులు చేయడం వీటిని ఒప్పుకునేది లేదు. సభ్యుడు VSN మూర్తి, సోషల్ మీడియాలో దేవి ప్రియ అని ఆయన పేరు. ఆయన మన TFJA సభ్యుడిగా ఉండి తన ట్విట్టర్ X హ్యాండిల్లో తోటి జర్నలిస్టులపై కించపరిచే విధంగా పోస్టులు చేయడం జరిగింది. గతంలో కూడా ఇలాంటి ప్రవర్తన పునరావృతమై తర్వాత క్షమాపణ చెప్పడం అలవాటుగా మారినటువంటి విషయం గమనించబడింది. ఈ నేపథ్యంలో TFJA విధానాలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు ఈరోజు జరిగిన ఎగ్జిక్యూటివ్ బాడీ అండ్ పాలిట్ బ్యూరో సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం సదరు VSN మూర్తి గారిని 3 నెలల పాటు తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యత్వం నుండి సస్పెండ్ చేయడం జరిగింది. ఈ నిర్ణయాన్ని గౌరవించి PROలు కానీ ప్రెస్ మీట్లు మరియు ఇంటర్వ్యూలకు VSN మూర్తి గారిని ఆహ్వానించకుండా దూరంగా ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నాను. TFJA ఎగ్జిక్యూటివ్ బాడీ పాలిట్ బ్యూరో ప్రెసిడెంట్ YJ రాంబాబు, జనరల్ సెక్రటరీ P రఘు, పాలిట్ బ్యూరో కన్వీనర్ P లక్ష్మీనారాయణ అందరూ కలిసి ఇది ఇచ్చారు. ఇందుకే మళ్ళీ ఇప్పుడు ఎవరి గురించి తిట్టారంటారు? ఎవరో ఒకళ్ళని టార్గెట్ చేయడం అనేటువంటిది అందరికీ అర్థమైపోయింది. సో ఇక ప్రెస్ మీట్లకి, వాటికి, ఈవెంట్లకి, ఇంటర్వ్యూలకు కూడా ఆయన అసలు పిలవద్దు అని చాలా స్పష్టంగా చెప్పేశారు. గతంలో కూడా ఇలాగే జరిగింది. సో ఎవరినన్నారు ఏంటి అనేది చూస్తే చాలా సినిమాలకు సంబంధించి గతంలో కూడా ఇలాగే వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత డిలీట్ చేసుకోవడం ఇవన్నీ కూడా జరిగింది ఒక్కొక్క సినిమాకి సంబంధించి. నిర్మాత హామీ ఇచ్చారని, ఇంకోటని, ఇలా చాలా విషయాలు బయటకు వస్తున్నాయి ఉన్నవి చూస్తూ ఉంటే. మళ్ళీ డిలీట్ చేసినట్టుగా ఉన్నారు. ఏదేమైనప్పటికీ నోటి దూరద వయసు మీద పడుతోంది. ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటివి తప్పు లేదు అంటూ కూడా కామెంట్స్ పెడుతున్నారు ఆయనకి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి. చూద్దాం 3 నెలలే ఉంటుందా సస్పెన్షన్, లేదంటే ఇంకా ముందు కూడా ఏమైనా వెళ్ళేటువంటి అవకాశం ఉందా అనేది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.